గురుగారు తాంబూల సేవనం చేసేటప్పుడు తమలపాకులు చివర్లు రెండు వైపులో కూడా తుంచి తాంబూల సేవనం చేస్తారు కదా, ఎందుకు అలా చేస్తారు? బాగుందమ్మా. తాంబూలం ఆయుర్వర్ధనం అని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. రకరకాల రోగాలు మనకు తెలియనటువంటివి మన శరీరంలో ఉంటాయి. వాటిలో చాలా మట్టుకు రోగాలు చక్కని ఆకు గనక, బట్ మళ్ళీ చక్కని అనేటువంటి ఒక విశేషణాన్ని నేను వాడుతున్నా. అంటే తాంబూలపు ఆకుల్లో కూడా కొన్ని రకరకాల ఆకులు ఉన్నాయి. అలా కాకుండా చక్కని ఆకు, బాగా లేతగా ఉన్నటువంటి తమలపాకు. ఆ లేతగా ఉన్నటువంటి తమలపాకులతోటి ఒకే ఒక్క వాడాలి. మళ్ళీ 2 ఒక్కలు వాడితే అది మృత్యువు. తాంబూలంలో ఒకే ఒక్క పలుకు వేసేవారు, అది ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. తగిన పాలల్లో ఈ బొటన వేలు వీటితోటి మాత్రమే సున్నం రాయాలి. ఏ వేలుతో పడితే ఆ వేలుతో రాయకూడదు. అంటే మన సంప్రదాయంలో చూస్తున్నాం. అటు ఆ సున్నం రాసిన తర్వాత ఆ మధ్యలో ఉండేటువంటి ఈనెని చాలా సున్నితంగా బయటికి తీసేయాలి. ఎలా పడితే అలా ఆకును నోట్లో వేసేసుకోకూడదు. ఆ మధ్యలో ఉన్న ఈనెని తీసేయాలి. అలాగే తాంబూలం చిట్ట చివర ఈ చివర తుంచాలి, ఆ చివర తుంచాలి. తుంచిన తర్వాత అప్పుడు దాన్ని ఒక చిలక చుట్టినట్టుగా అలా చుట్టి అప్పుడు నోట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొదటగా వచ్చేటువంటి రసం ఏదైతే ఉన్నదో దాన్ని ఉమ్మేయాలి, అంటే బయటికి ఉమ్మివేయాలి. అది రసాన్ని నువ్వు మింగకూడదు, తర్వాత రసాన్ని మింగాలి. ఇది తాంబూలాన్ని సేవించేటువంటి పద్ధతులు. చాలామందికి ఈ విషయాలు తెలియవు. ఇది ఇప్పుడు తాంబూలం అనేది ఇప్పుడు కిళ్ళీ కింద ఒక పదం కింద ఇప్పుడు మారిపోయింది. వాడేదో రాసేస్తున్నాడు, ఆ రాసినటువంటి దాన్ని మనం ఏదో నోట్లో పెట్టుకొని మింగేసేస్తున్నాం. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, ఆ చిట్ట చివరలు ఎందుకు తుంచాలి, తుంచకపోతే వచ్చేటువంటి నష్టం ఏమిటి అని అంటే, ఆ చిట్ట చివరలు తుంచటం పాపము అంటోంది మన సంప్రదాయం. ఆ తుంచకుండా గనక నువ్వు వేసుకుంటే, వైద్య పరిభాషలో చెప్పాలంటే చిట్ట చివర విషం చేరి ఉంటుందట తామలపాకులో. చాలా సూక్ష్మాంశంలో ఆయుర్వేదం అది నిరూపించింది. సూక్ష్మాంశాల్లో ఆ తొడిమి ఉంటుంది చూడండి, ఆ చిట్ట చివర అంటే ఆకు మొక్క నుంచి వేరు చేసిన తర్వాత విషపు పాలు అందులో ఉంటుందట సూక్ష్మాంశంలో. అందువల్ల ఆ చిట్ట చివర తుంచేసేయాలి. అందుకే మొట్టమొదట వేసుకున్న తర్వాత మొట్టమొదటి ఉమ్మేసేయాలి, తర్వాత మీరు సేవించాలి. అందువల్ల వైద్యశాస్త్రం ప్రకారం విషపు అంశం ఉంటుంది, తీసేయమన్నాడు. సంప్రదాయం ప్రకారం దాన్ని పాపం అనే పేరు పెట్టారు. పాపం అనే పేరు పెడితే కొంత భయపడతారు కాబట్టి ఇప్పటికైనా, అందుకని చాలామంది ఇప్పటికీ సంప్రదాయం తెలిసిన వాళ్ళు తుంచుతారు, తుంచి నోట్లో వేసుకుంటారు. కాబట్టి అది చేయటం చాలా మంచిది. కానీ తాంబూలం ఆయుర్వర్ధకం. తాంబూలం దొరికినంతలో మంచి ఆకుతోటి వేసుకుంటే శరీరంలోని చాలా రోగాలు సమసిపోతాయి. అయితే పెళ్లి కాని వాళ్ళు మాత్రం తాంబూల సేవనం చెయ్యకూడదు అని ఈ సందర్భంలో మనం విన్నవించుకుందాం. పెళ్ళి అయినటువంటి వాళ్ళు మాత్రమే తాంబూల సేవనం చెయ్యాలి.